ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ నిరసన సభ నిర్వహించారు. చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, టీజేఎస్, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ పాల్గొన్నాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్, నెతన్యాహు ఫోటోలు దగ్ధం చేశారు. యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ శాంతి నెలకొనాలని ఆశిస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, న్యూ డెమోక్రసీ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు నిరసన ర్యాలీ చేశారు. యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయగా టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఐ జాతీయ నేత నారాయణ, సిపిఎం సీనియర్ నేత రాఘవులు, ఆమ్ ఆద్మీ, జనసమితి, వివిధ ముస్లిం పార్టీలు, సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నో వార్, నో వైలెన్స్ పేరుతో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. యుద్ధం ఒక్క ఇరాన్ పైనే కాదని ప్రపంచంలోని అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. యుద్ధం పేరుతో అమెరికా విధ్వంసానికి పాల్పడుతోందని, ఆ దేశ సామ్రాజ్యవాద నిజ స్వరూపం అందరికీ కనిపిస్తోందన్నారు. ఇరాన్ దాడులపై స్పందించిన ప్రధాని మోదీ అమెరికాపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ట్రంప్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిసారి ఒక కారణం చెప్తున్నాడు. ఆయన చెప్పిన 2 కారణాలు. ఒకటి, ఇరాన్లో టెర్రరిస్ట్ ఉన్నారని ఇరాను అణు ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయి. నీ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, నువ్వు చాలా బాధ్యత కలిగిన వాడుగా నీ దగ్గర ఆయుధాలను తప్పులేదు, కానీ వేరే దేశాల్లో ఉండకూడదు. నువ్వు ఆ అనుభవాన్ని ఉపయోగించని వాడు అంటే నువ్వు 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు వేసిన వాడివి. టెర్రరిజం అన్నాడు. ఇరాన్లో టెర్రరిజం ప్రమోట్ నువ్వు చేస్తున్నదే, అమెరికా వాడు చేస్తున్నదే. పిల్లల స్కూల్ మీద బాంబు వేయడం టెర్రరిజం కాదా? కనుకనే మనందరం కూడా ఇవాళ యుద్ధాన్ని ఆపాలి. ఏ పరిస్థితి అయినా యుద్ధం ఆగాలి, ప్రపంచానికి శాంతి కావాలి. యుద్ధం అనేది కేవలం అమెరికా ఆధిపత్యం నుంచి, సామ్రాజ్యవాద దృష్టికోణం నుంచి పుట్టిన యుద్ధం. ఇది సాధారణ ప్రజల మాన ప్రాణాలకు మాత్రమే కాదు, వాళ్ళ ఆస్తులకు మాత్రమే కాదు, ఇది పూర్తిగా ప్రపంచానికి ఇవాళ సాధారణ ప్రజలు తమకు నచ్చిన విధంగా తాము జీవించటానికి, తమ అభివృద్ధిని సాధించటానికి ఉండే అవకాశాలను కూడా ఈ యుద్ధం అనేది విధ్వంసం చేస్తున్నది. అందుకని అందరం కలిసి యుద్ధం ఆపటానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ భారత ప్రభుత్వం చేతిలో ఒక బాధ్యత ఉంది, వాళ్ళు పూనుకోవాలి. అలీనోద్యమ స్ఫూర్తితో యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలి. ప్రపంచ దేశాలను హస్తగతం చేసుకోవాలని అమెరికా దురాలోచన ఫలితమే ఈ యుద్ధమని ఆరోపించారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్. ట్రంప్ చేసే యుద్ధంతో ఆయుధ వ్యాపారులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారని వివరించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు సిపిఐ జాతీయ నేత నారాయణ. భారత రాజ్యాంగం, భారత విలువలైన, భారత ప్రాచీన విలువలైన సింధు నాగరికత సంబంధించి మొదలుకుంటే ధర్మం శరణం గచ్చామి, శాంతి శరణం గచ్చామి అనే కోణంలో మనం బయలుదేరి వచ్చాం. ఇరాన్ కానీ మధ్యప్రాచ్య దేశాలన్నిటితోటి భారతదేశానికి అలాయి బలాయి సంబంధం ఉంది. ఈరోజు ప్రపంచ సామ్రాజ్యవాదులుగా మారిన అమెరికా, ప్రపంచ సామ్రాజ్యవాదులుగా మారిన ఇజ్రాయెల్ ఏదైతుందో ప్రపంచాన్ని మొత్తం కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రతి సందర్భంలో కూడా భారతదేశం శాంతిని కోరుకుంటా ఉన్నది. నిజాం నవాబ్ పరిపాలన కూడా బానిసలు చూసాం, మన బానిసత్వాన్ని, నీ బానిసత్వాన్ని. అంతకన్నా ఘోరంగా ఉన్నటువంటి బానిస ఎవరు ఉంటే మన ప్రధాని మోడీ మనం సిగ్గుపడాలి. ఇప్పుడు దాన్ని చెప్పలేకపోతున్నాడు. మన రైతులు పండించిన పంటలు మొత్తం ఆగిపోయినాయి, సముద్రం ఆగిపోయినాయి. అరటి పండ్లు, బియ్యం అన్నీ ఆగిపోయినాయి. గ్రామీణ ప్రాంతం దెబ్బతిన్నది, పట్టణ ప్రాంతం దెబ్బతిన్నది, పారిశ్రమలు దెబ్బతింటా ఉన్నాయి, సామాన్య ప్రజలు దెబ్బతింటా ఉన్నారు. ఎక్కడ హోటల్ పోయి భోజనం చేస్తే గ్యాస్ ధర ఇంత ఎగసాగేస్తూ ఉన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యంతో ఈరోజు ఇరాన్ లేదు, గత 30 సంవత్సరాల నుంచి ఎదిరించి పోరాడుతూనే ఉంది. సామ్రాజ్యవాద పెత్తనాన్ని అంగీకరించకుండా ఎదురు తిరుగుతూనే ఉంది. ఆ కక్షతోటే ఈరోజు ఇరాన్ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే సాధ్యం కాదు. ఇరాన్ ప్రజలు ఆఖరి రక్తం బొట్టు వరకు ఎదురు తిరిగి పోరాడి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వియత్నాంలో ఏ గతి పెట్టిందో
ఆఫ్ఘనిస్తాన్లో ఏ గతి పట్టిందో, ఇరాక్లో ఏ గతి పట్టిందో అటువంటి గతిని ఇరాన్ ప్రజలు అమెరికాకి పట్టిస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం అందరం నమ్మాలి. ఈ యుద్ధం ఇరాన్ అమెరికా మధ్య కాదు. ఈ యుద్ధం మన మీద, మన పసిపిల్లల మీద, మన దేశంలో 140 కోట్ల మంది ప్రజల మీద. అందుకే భారతదేశంగా, వర్ధమాన దేశంగా, ఓ సార్వభౌమాధికార దేశంగా యుద్ధాన్ని వ్యతిరేకించాలా. అందుకే భారత ప్రభుత్వమా, నువ్వు యుద్ధాన్ని వ్యతిరేకించు, శాంతి కోసం నువ్వు ప్రయత్నం చేయి. ఐక్యరాజ్య సమితి కూడా శాంతి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, దాడులపై చిన్న దేశమైన శ్రీలంకకు ఉన్న ధైర్యం మన మోదీకి లేకపోవడం సిగ్గుచేటన్నారు నేతలు. మార్కెట్లు, ఆయిల్ వనరులతో పాటు సుయాజ్, హర్ముజ్ జలసంధి మీద ఆధిపత్యం కోసమే అమెరికా యుద్ధం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మేలుకొని అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని వివిధ ప్రజా సంఘాలు, ముస్లిం పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో యుద్ధాన్ని ఆపేలా తీర్మానం చేయాలని సభ తీర్మానించింది. సభ తర్వాత ఎగ్జిబిషన్ మైదానం బయట నెతన్యాహు, ట్రంప్ ఫోటోలను కాల్చి నిరసన తెలిపారు.